హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టీ లవర్స్ మీకోసం గుమ్మగుమ్మలాడే రుచితో మంచి మసాలా టీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మన డేని టీతోనే స్టార్ట్ చేస్తామండి. చల్లని వాతావరణంలో వేడివేడి మసాలా టీ మన శరీరానికి వెచ్చదనంతో పాటు నాలుకకు మంచి రుచిని అందిస్తుంది. ఈ మసాలా టీని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 to 6 మెంబర్స్కి సరిపోయే టీని తయారు చేస్తున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలకు వెళ్ళిపోదాం. ముందుగా మసాలా టీ కోసం మసాలాను తయారు చేసుకుందామండి. రోల్ తీసుకుని అందులో బిర్యానీ ఆకు 1, 8 మిరియాలు, 2 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ సోంపు, 1 ఇంచు అల్లం వేసుకుని దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న మసాలాను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద టీ కాచే గిన్నెను పెట్టుకొని 3 కప్పుల నీళ్లు పోయాలండి. నీళ్లు పోసిన తర్వాత నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు కాగి ఒక బాయిల్ రాగానే ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదార మీ స్వీట్ని బట్టి వేసుకోండి. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుని బాగా మరగనివ్వాలి. డికాషన్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా దిగి టీకి మంచి రుచి వస్తుందండి. చూడండి, డికాషన్ను ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. డికాషన్ మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలండి 1 కప్పు పోయాలి. పాలు పోసిన తర్వాత టీని కలుపుతూ మరిగించుకోవాలి. 2 లేదా 3 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. టీని ఎప్పుడైనా కానీ కలుపుతూనే మరిగించుకోవాలండి. చూడండి, 3 నిమిషాల తర్వాత మనకు టీ అనేది రెడీ అయిపోయిందండి. అంతే అండి, మంచి అరోమాతో మసాలా టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని టీ గ్లాసెస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ మసాలా టీని ఈ శీతాకాలంలో తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.